దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా దినాలుగా ప్రభు కృపలో మాకు ఇచ్చినటువంటి ఆయా చర్చెస్లో మరి పాల్గొని సువార్త ప్రకటించడానికి ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు అనానుకూలంగా ఉన్నాయి. అందుచేత మరి ఆయా ప్రాంతాలకు మరి ఈ యొక్క స్ట్రీమింగ్ ద్వారా సువార్తను అందించడం జరుగుతూ ఉన్నది. అలాగే కొద్ది దినాలుగా కేవలం ఆడియో రికార్డింగ్ ద్వారానే మరి ఆ యొక్క వాక్య అంశాలను పంపటం జరిగింది. అయితే మరి కొంతమందికి మరి వీడియో కూడా పంపితే మాకు కొంచెం బాగుంటుందండి అని అడిగారు. అందుచేత ఈ యొక్క రికార్డ్ చేసిన ఈ వాక్యాన్ని స్ట్రీమ్ చేయాలని మేము యోచించి మరి యొక్క కార్యమును చేయుచున్నాం ప్రభు కృపలో. ఏది ఏమైనా ఇప్పుడున్నటువంటి ఉద్రిక్తత పరిస్థితులలో మరి ఏ విధము చేతనైనను సువార్తను ఆ యొక్క విశ్వాసులకు ఆయా స్థలాలలో ఉన్నటువంటి ప్రజలకు చేరవేయాలనేదే మా యొక్క ఆశ అయి ఉన్నది. అందుచేతనే ఈ యొక్క ప్రయాస మేము పడుచు ఉన్నాం. ఈ సమయంలో ఈ కాలపు ప్రవక్త వర్తమానికుడు విలియం మెరియన్ బ్రెన్హామ్ గారి వర్తమానంలో నుండి ఒక విషయాన్ని మరి మీకు లేఖనం ద్వారా పంచుకోవాలని ఆశపడుతున్నాను. ద్వారమునకు తాళపు చెవి అనేటటువంటి అంశమును ఈ దినము మీ ముందుకు తేవాలని ఆశపడుతున్నాను. ముందుగా పరిశుద్ధ గ్రంథం చదువుకుందామండి. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము వచనము 1 నేను చదువుతాను. మరియు పెద్ద సంకెళ్లను చేతపట్టుకొని అగాధము యొక్క తాళపు చెవిగల ఒక దేవదూత పరలోకము నుండి దిగి వచ్చుట చూచితిని. చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధుడైన దేవా, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రాలనైనా. ఇదిగో ప్రభా, ఈ యొక్క ఉద్రిక్తత పరిస్థితులలో లేకనైనా ప్రజలందరూ కూడా ఒక ఉపద్రవంగా భావించుచున్నటువంటి ఈ యొక్క కాలంలో మేమున్నాము. యేసయ్యా, నీ బిడలను బలపరుస్తూ కాపాడుచు వాక్యంతో పోషిస్తూ ఉన్నందుకే నీకు స్తోత్రం. ఈ సమయంలో బలహీనులను జ్ఞాపకం చేసుకోండి నాయనా, శక్తిహీనులను జ్ఞాపకం చేసుకోండి, ఆర్థిక ఇబ్బందుల్లో కష్టాల్లో ఉన్నవారిని జ్ఞాపకం చేసుకోండి నాయనా, కృంగిన వారిని లేవనెత్తండి నాయనా. అలాగే ప్రభా, ఈ వాతావరణమును నీ అదుపులో పెట్టండి. ఈ వైరస్ను కూడా యేసుక్రీస్తు నామములో ఇంత మట్టుకు చాలు, ఇక దానిని నాశనము చేయమని యేసు నామమున ఆజ్ఞాపిస్తూ ఉన్నాము. యేసయ్యా, నీకు స్తోత్రాలు. దానిని త్వరగా దూరపరచండి, దాని తంత్రములను లయపరుచున్నాయన. త్వరగా ఈ ప్రజలందరికీ విముక్తి దయచేయమని ప్రార్థిస్తున్నాను ప్రభా. నాయన, ఇలాంటి పరిస్థితుల్లో నీ పిల్లలందరి కోసం మేము ప్రార్థిస్తున్నాం. నీ కాపుదల దయచేయండి. అయితే ఈ సందర్భంలో మమ్మలను ఈ లోకంలో బలపరిచేది, సరిచేసేది నీ వాక్యమే, పోషించేది నీ వాక్యమే. కాబట్టి నీ వాక్యం మీద మేము ఆధారపడి ఉన్నామో. ఈ సమయంలో అల్పుడను, అయోగ్యుడను,
ప్రభువా అని నా పెదవులతో ఉచ్చరించటానికి కూడా యోగ్యుడను కానటువంటి నన్ను నాయనా కేవలం నీ నోటికి ఒక బూరగా వాడుకొని తద్వారా నీ నామమునకు అత్యధికమైనటువంటి మహిమ తెచ్చుకోమని ఈ లేఖనం ద్వారా మీరే మాట్లాడి నీ నామానికి మహిమ కలిగించుకొనమని తద్వారా మమ్మలను బలపరచమని యేసు నామమున అడుగుచున్నాము. ఆమెన్. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇచ్చట మనం చూసినట్లయితే ద్వారమునకు తాళపు చెవి, ద్వారమునకు తాళపు చెవి. ఈ తాళపు చెవి అనగా ఒక దానిని ముయ్యటానికి, ఒక దానిని తీయటానికి దానిని ఉపయోగిస్తూ ఉంటాం. గమనించాలి. కాబట్టి ప్రియులారా, తాళము లేనిదే ఒక దానికి భద్రత ఉండదు. అలాగే తాళము తీయనిదే ఒక విశేషాన్ని మనం తెలుసుకోలేం. అందులో ఏముందో తెలుసుకోవాలంటే తాళం తీయాలి. కాబట్టి ఇప్పుడు నేను మీతో మాట్లాడుచున్నాను. మాట్లాడటానికి మరి ఆ యొక్క మైక్ పిన్ నేను పెట్టుకున్నాను. అది నా వాయిస్ని రికార్డ్ చేసి మీకు అందిస్తుంది. అలాగే క్యామ్ కింద లేకపోతే ఈ కెమెరా ఎదుట నేనున్నాను. అది నా మాటలను గ్రాఫ్ చేసి దాన్ని తీసుకొని మరలా మీకు అందిస్తుంది. అయితే అన్నీ చేసేది ఆ క్యామ్ కాదు, లేక మైక్ కాదు. అది నా వాయిస్ని తీసుకొని మీకు అందిస్తుంది. అలాగే మనము కూడా, లేకపోతే దైవ సేవకులైన వారు కూడా కేవలం దేవుని చేతిలో మాత్రమే వారు తాళముగా ఉపయోగపడుతున్నారండి. కాబట్టి వాడుకునేవాడు ఆయనే. మన ద్వారా క్రియ జరిగించువాడు ఆయనే. మనకంటూ ఏమీ లేదండి, గుర్తుపెట్టుకోండి. కాబట్టి మనము ఆయన వాడుకునేటటువంటి పాత్రలమై ఉన్నాము. కాబట్టి ఒక తాళము దానికదే ఏది చేసుకోలేదు. ఈ తాళాన్ని తీయాలన్నా ముయ్యాలన్నా ఒక చేతిలో అది ఉండాలండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఒక సేవకుడు దేవుని చేతిలో ఉన్నప్పుడు అతడు ఒక ఉపయోగకరమైన పాత్రగా ఉంటాడు. హల్లెలూయా. కాబట్టి మనం దయచేసి గమనించాలని నేను మనవి చేస్తున్నాను. ఈ కాలపు ప్రవక్త అంటాడు, నేను ఎన్నో దర్శనాలను కలిగి ఉన్నాను. ఈ దర్శనాలన్నీ కూడా నేను ప్రజలకు తెలియచేస్తున్నాను. అది ఒక వర్తమానముగా ఉన్నది. అయితే అది నాది కాదు, అది నా నుండి వచ్చేది కాదు. దేవుడు నన్ను వాడుకొని దానిని మీకు ఇస్తున్నాడు అని చెప్పడం జరిగింది. కాబట్టి ఒక్క విషయాన్ని గమనించాలి. అదేంటంటే మనము దేవుని చేతిలో వాడబడేటటువంటి పాత్రలమై ఉన్నాం. ఆయన ఉపయోగించుకోవాలి. ఆయన ఉపయోగించుకుంటేనే మనకు ఒక విలువ ఉంటుందండి. ఆయన వాడుకుంటేనే ఒక విలువ ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంతేగాని మనకు మనము ఏది చేయ ప్రయత్నించినా దానివల్ల ప్రయోజనం లేదండి. దయచేసి గమనించాలి. ఇక్కడ దైవజనుడు చెప్తున్నాడు, నా నుండి ఏదో మీకు వస్తుంది అని అనుకోకండి. దేవుడు నన్ను వాడుకొని ఆయనే మీకు దీనిని అందించుచున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అది నా వ్యక్తిగతమని అనుకోవద్దు అన్నాడండి. అవును,
ఒక మనిషి తన ద్వారా ఏదైనా కలుగుద్ది అని అంటే అది అబద్ధం. ఎందుకంటే రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 4వ వచనంలో మనుషులందరూ అబద్ధికులే కానీ దేవుడు సత్యవంతుడై ఉన్నాడని లేఖనం చెప్తాం. దాన్ని మనం 100% నమ్మాలి ప్రియులారా. దేవుని స్తోత్రం కలుగును గాక. గమనించారా? కాబట్టి చేసేది ఎవరు? దేవుడు. దేవుడు వాడుకునే పాత్రలో. కాబట్టి మనము దాన్ని గమనించాలి. ఎందుకంటే ఆ గొప్ప దైవజనులే చెప్తున్నారు, అది నేను కాదు. దేవుడు ఈ ఘటమును లేకుంటే ఈ తాళమును వాడుకొని ఘటమును వాడుకొని ఆయన మీకు దానిని అందించుచున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంకా మనం గమనిస్తే జ్ఞానము ఈరోజు ఈ భూమి మీద ఈ సైన్స్కు ఉన్నటువంటి ప్రాధాన్యత మరి దేనికి లేదని. అన్నీ సైన్సే, విజ్ఞానమే. కాబట్టి దైవదాసుడు అంటున్నాడు అది కూడా ఒక తాళపు చెవి వంటిది. కాబట్టి వారు ఒక్కొక్కటి కనుగొంటున్నారంటే, ఒక విశేషాన్ని వారు తెలుసుకున్నారంటే, వారు దానిని అభ్యసిస్తున్నారంటే దానిలో వారు ఏదో కనుగొంటూ ఉన్నారని గమనించండి. కాబట్టి ఏదో ఒకరోజు దాని ఆధారంగా ఒక దానిని కనుగొనటానికి అది ప్రేరేపిస్తూ ఉంది. వారు ప్రేరేపించబడిన వారై ఒక నూతనమైన దానిని వారు కనుగొనటానికి వారికి ఒక తాళం దొరుకుతుంది. అది వారి యొక్క ఐడియా. కానీ అది లోకానికి లేకపోతే ప్రజలకు ఉపయోగపడేదిగా, అది మారినప్పుడు ఉపయోగపడేది కానివ్వండి, కాకపోనివ్వండి. కానీ ఒక దానిని, ఒక నూతన విషయాన్ని కనుగొన్నప్పుడు అది అతనికి ఒక తాళమై ఉన్నది. కాబట్టి ఇంకా చూస్తే ఈ సందర్భంలో ఒక చిన్న విషయాన్ని కూడా నేను చెప్పాలని ఆశపడుతున్నాను. నేను చదువుకునేటప్పుడు నేను మ్యాథ్స్ సబ్జెక్ట్లో చాలా పూర్. కాబట్టి నాకు ఉన్నటువంటి ఆ పీరియడ్స్లో, ఆ లెక్కల పీరియడ్లో ఒక శ్రమ లేకపోతే ఒక పెద్ద ఉపద్రవం తప్పినట్టుగా ఉండేది ఆ లెక్కల పీరియడ్ దాటిపోయేదాకా. కారణం ఏంటంటే ఆ సబ్జెక్ట్లో నాకంత పట్టు ఉండేది కాదండి. వాళ్ళ సమ్స్ లేకపోతే దాన్ని ఏమంటారు, ఆ సూత్రాలు చెప్పేటప్పుడు నాకు అర్థం కావు. ఆ సూత్రము తెలియనిదే ఆ లెక్క యొక్క ఆన్సర్ రాదు. కానీ వాళ్ళు టకటక చేస్తూ ఉండేవాళ్ళు. టీచర్స్ చాలా స్పీడ్గా చెప్తూ ఉండేవాళ్ళు, చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు. బట్ దాన్ని పట్టుకోగలిగినంత జ్ఞానం నాకు ఉండేది కాదు. ఆ విషయంలో ఏదో విధంగా కొంత గ్రహించక ముందుకు వెళ్ళాం. కానీ అదే సమయంలో మరొక సబ్జెక్ట్ మీద నాకు పట్టు ఉండేది. నా తోటి స్నేహితులను అడిగేవాడిని, మళ్ళా ఆ లెక్కలు చెప్పు అదేంటని. వాళ్ళు ఎంతో చక్కగా మళ్ళీ ఇంటికాడ కూడా ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు, కానీ నాకు అర్థమయ్యేది కాదు. ఆ తర్వాత వాళ్ళు నాకు తెలిసిన సబ్జెక్ట్ అడిగేవాళ్ళు. అది నేను ఎంతో ఈజీగా చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళకి ఆశ్చర్యం వేసేది. అంటే నాకు తెలిసిన తాళం వాళ్ళ దగ్గర లేదు, వాళ్ళకి తెలిసిన సబ్జెక్టు నా దగ్గర లేదండి. కాబట్టి ఇక్కడ ఆ లెక్కలకు లేకపోతే ఆ మ్యాథ్స్ విషయంలో వాళ్ళ దగ్గర ఆ తాళం ఉంది కాబట్టి ఆ ఆన్సర్ ఈజీగా వాళ్ళు తీసుకున్నారు. మరొక సబ్జెక్ట్లో నా దగ్గర తాళం ఉంది, దేవునికి స్తోత్రం, అది నేను షార్ప్గా నేను చేయగలుగుతున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి అతని సబ్జెక్ట్లో అతడు అనేవాడు చాలా ఈజీ అని. నా సబ్జెక్ట్ దగ్గరికి వచ్చేలోకి అతడికి తెలిసేది కాదు. అలాగే ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజంగా
ఒకరు గ్రహించినది మరొకరు గ్రహించలేకపోవచ్చు, అది అతనికి దొరికిన తాళం. అలాగే నాకు తెలిసిన సబ్జెక్ట్లో నేను గ్రహించింది అతడికి తెలియకపోవచ్చు, అది నాకు దొరికిన తాళం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాగే దైవదాసుడు అంటాడు, మ్యూజిక్ కూడా ఒక తాళం. ఇక్కడ గమనిస్తే దాంట్లో శృతి లయ ఉంటుంది, సరిగమ పదనిసలు ఉంటాయి. దానిని లయబద్ధముగా వాయిస్తేనే ఆ వాయిద్య పరికరానికి ఒక అర్థం, పరమార్థం ఉంటుంది. ఈ మధ్య ఇంట్లో పిల్లలు గిటార్ కొనుక్కున్నారు, అలాగే కీబోర్డ్ కూడా ఉంది. వారు దానిని నేర్చుకుంటున్నారు, తరబీదు అవుతున్నారు. అలాగే నేను కూడా గిటార్ తీసుకొని, ఎందుకంటే కాలేజీలో చదివేటప్పుడు చాలామంది దగ్గర ఉండేది, మా క్లాస్ రూమ్లో కూడా ఉండేది. మేమున్నటువంటి ప్రొఫెషనల్ డిగ్రీ చదివేటప్పుడు ఆ రూమ్లో మా క్లాస్మేట్స్ తెచ్చుకున్నప్పుడు మేము కూడా ఇలా కొడతా కూర్చుండేవాళ్ళం. అలాగే దాన్ని తీసుకొని దాన్ని వాయించాలి అని అంటే ఆ స్ట్రింగ్స్ ఉంటాయి, దాన్ని కొట్టాలని అంటే దాని శృతి లయ తెలియకపోతే అది ఒక అర్థం పర్థం లేని మ్యూజిక్గా మారుద్ది. అది అదొక మ్యూజిక్ అంటానికి కూడా వీలు లేదనమాట. దయచేసి గమనించాలని ప్రియులారా మనవి చేస్తున్నాను. ఇక్కడ గమనించినట్లయితే ఆ సంగీతమును వాయించేటటువంటి వానికి, ఆ వాద్యగానికి దానికి ఉన్నటువంటి విశేషతలన్నీ కూడా బాగా తెలుసు. అన్నీ తెలుసు కాబట్టి ఎంతో చక్కగా దాన్ని వాయించగలుగుతున్నాడు. గమనించారా? కాబట్టి నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దయచేసి వినండి. అతడికి ఆ సంగీతం మీద పట్టు ఉంది. ఇంకా చెప్పాలంటే ఆ శృతి లయబద్ధంగా చక్కగా వాయించేటటువంటి ఆ టాలెంట్ లేకుంటే ఆ కీ అతని దగ్గర ఉన్నది. ఈరోజు మనం చూస్తున్నామండి, ఈ కోవిడ్-19 వైరస్ ఇక ప్రతి వారి నోట సోషల్ మీడియాలో కానీ, టీవీలో కానీ, న్యూస్ పేపర్లో కానీ ఎవరైనా ఇద్దరు ముగ్గురు కూర్చొని మాట్లాడుకుంటున్నా కానీ ఒకటే గోల. అదేంటంటే ప్రియులారా దయచేసి వినండి, అదేంటంటే కోవిడ్-19కి వ్యాక్సిన్ వస్తుందా? ఇది పెద్ద టాపిక్. ఇంకా గమనించినట్లయితే దాన్ని ఏ దేశం కనుగొంటుంది, ఎవరు తీసుకొని వస్తున్నారు, ఇది విషయం, ఇదే టాపిక్ అండి. అలాగని ప్రపంచమంతా కూడా సైలెంట్గా ఏం లేదు. అందరూ కూడా మరి దానిని తయారు చేసేటటువంటి విధానంలో మునిగి తేలుతూ ఉన్నారండి. గమనించాలి, వారు అదే పనిలో ఉన్నారు. కాబట్టి అంతకుముందు వ్యాధులు లేవా అంటే చాలా వ్యాధులు వచ్చాయి. వ్యాక్సిన్స్ లేవా అంటే పుట్టిన కాడ నుంచి, ఆ బిడ్డ శిశువు జన్మించిన కాడ నుంచి బీసీజీ కానీ, ఆ యొక్క ఇంకా ఏదో అంటారు ఆ కోరింత దగ్గు కానీ, ఇతరత్ర ఏదేదో ఉంటాయి. ఆ వ్యాక్సిన్స్ అన్నీ కూడా వారు వేస్తూ ఉంటారు పిల్లలకి ఆ ఇమ్యూనిటీ పవర్ రావటానికి, వ్యాధి నిరోధక శక్తి. కాబట్టి ఒకప్పుడు ఆ వ్యాధులన్నీ భయానకమైనవే, చాలా బాధపడేవాళ్ళు. కోరింత దగ్గులకి, పోలియో వస్తే కాళ్ళు చేతులు ఏదో ఒక పార్ట్ చచ్చుబడిపోయేది. అలాగే దానికి ఏమంటారు, హెపటైటిస్ బి, అది ఒక లివర్కి సంబంధించినటువంటి కామెరల వ్యాధికి సంబంధించింది, దానికి వ్యాక్సిన్ వచ్చింది. ఇలాగున కొన్నిటికి మెడిసిన్స్ ఉన్నాయి, తగ్గిపోతున్నాయి యాంటీబయాటిక్స్. మరికొన్ని వాటికి వ్యాక్సిన్స్ అవసరమైంది. అలాగే ఆనాడు ఇతర వ్యాధులకు కూడా ఎలాగైతే వ్యాక్సిన్స్ కనుగొన్నారో, ఏదో ఒక రోజు ఖచ్చితంగా ఒక సమస్య అంటూ ఉంటే
ఖచ్చితంగా దానికి పరిష్కారాన్ని, ఒక కీని దేవుడు అక్కడ పెడతాడండి. ఒక తాళం అంటూ లేకపోతే ఒక తాళం కప్పు అంటూ ఉంటే దాన్ని తెరవటానికి లేకపోతే ముయ్యటానికి ఒక కీ కంపల్సరీ ఉంటుంది. అది దేవుని యొక్క సృష్టిలో ఆయన ఏర్పాటు చేసినటువంటి విధానం. అది దేవునికి స్తోత్రం. ఆయన ఎన్నడూ కూడా సమస్య పరిష్కారం లేకుండా ఉంచడండి. దానికి పరిష్కారం ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి ఈరోజు సైంటిస్టులు అణువులను కనుగొన్నారు, దాని ద్వారా పరమాణువులను కనుగొన్నారు, ఏమేంటో కనుగొన్నారు. ఈరోజు ఈ టెక్నాలజీ అంతా కూడా ఈ సైంటిస్టులకు దొరికినటువంటి తాళాలే. అది ఒకప్పుడు మనకు తెలియనప్పుడు పిల్లరా మనకు అది అర్థమయ్యేది కాదు. అది మనకి చాలా కష్టతరంగా ఉండేది. అయితే మీరు దయచేసి గమనించినట్లయితే ఆ తర్వాత మనం ఆలోచన చేస్తే ఆ సమస్య తీరిపోయిన తర్వాత వెరీ ఈజీ అన్నట్టుగా ఉంది కదండి. ఈరోజు టైఫాయిడ్ వస్తే భయపడం, మలేరియా వచ్చినా భయపడం, కొన్ని వ్యాధులు వచ్చినాయి, డెంగ్యూ వచ్చింది. ఒకప్పుడు చాలా భయం, ప్లేట్లెట్స్ పడిపోయాయి. కొంతమంది ఎంతమంది చచ్చిపోయారండి, చాలామంది చచ్చిపోయారు. ఎల్లో ఫీవర్, ఎబోలా, స్వైన్ ఫ్లూ, చాలా వ్యాధులు మనుషుల మీద దాడులు చేస్తూనే ఉన్నవి. అయితే సాల్వేషన్ లేదంటే కనుగొంటున్నారు, పోయేవాళ్ళు పోతున్నారు, మిగిలిన వారికి ఆ సాల్వేషన్ దొరుకుతుంది. అది దేవుని యొక్క క్రమం, దాన్ని ఎవ్వరూ కాదనలేరు. ఎందుకంటే ఒక మనిషి బ్రతకడం చావటం అనేది తనకు తానుగా నోట్స్ తీసుకుని రాసుకునేది కాదండి. ఎందుకంటే దేవుడు అక్కడ పంపేటప్పుడే ఆ వస్తువు ఎక్స్పైరీ డేట్ కూడా ముందే రాసి పెడతాడు, ఇంతకాలానికి ఇది ఎక్స్పైర్డ్ అవుద్ది అని. ఒక వస్తువుకి మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఉంటుంది, ఎప్పుడు తయారు చేశారు అది. అలాగే దానికి ఎక్స్పైరీ డేట్ కూడా ఉంటుందండి, పలానా నుండి పలానా డేట్ వరకు అది పని చేస్తుంది, ఆ తర్వాత పని చేయొచ్చు, పని చేయకపోవచ్చు, దట్స్ ఆల్. అలాగే మన జీవితంలో సజీవులుగా ఉండుట, చనిపోవుట అనేది మన చేతిలో లేదండి. చాలామంది ఏదో అనుకుంటున్నారు, మన చేతిలో లేదు. కరోనా వచ్చినప్పుడు ఎంతమంది పోవాలో అంత లిస్ట్ ఆయన దగ్గర ఉంది. అయితే మరణము తప్పించుట యెహోవా వశము. ఒకవేళ హిజ్కియాలాగా ఆయుష్ పొడిగించేటటువంటి అవకాశం వచ్చిందనుకోండి, అయిపోయింది హిజ్కియా జీవితంలో. యెషయా గ్రంథం 38 మీరు చదవండి. హిజ్కియా జీవితంలో అయిపోయింది, ఎస్. కానీ అతడు అడిగాడు, నా ఆయుష్ పొడిగించమని. దేవుడు ఒక 15 సంవత్సరాల ఆయుష్ గ్రేస్ పీరియడ్ ఇచ్చాడండి. కాబట్టి ప్రియులారా, అలాంటి ఎగ్జంప్షన్ ఏదో ఉంటే ఉండొచ్చు దేవునికి, దేవుడు ఇస్తాడు, ఖచ్చితంగా చేస్తాడు ఆయన. కానీ అది కూడా ఉపయోగకరంగా ఉండాలి. అసలు మనం ఎందుకు బ్రతుకుతున్నామో, ఏం చేయాలో అది దేవునికి ఇష్టమై ఉండాలి. కాబట్టి దయచేసి గమనించాలని మనవి చేస్తున్నాను. ఎన్నో వ్యాధులు వచ్చాయి, వ్యాధుల్లో అనేక మంది చనిపోయారు, యాక్సిడెంట్లో అనేక మంది చనిపోయారు, హార్ట్ అటాక్స్తో అనేక మంది చనిపోయారు, ఎన్నెన్నో వ్యాధులతో ఎందరో చనిపోయారండి. ఈరోజు చనిపోవటానికి ఒక్క కరోనాయే కారణం కాదు, లోకంలో ఎన్నో కారణాలు ఉన్నాయి. అసలు వ్యాధులు ముట్టడి వేస్తున్నాయి. హైపర్ టెన్షన్తో ఎంతమంది, రోడ్ యాక్సిడెంట్లో ఎంతమంది, క్యాన్సర్స్తో ఎంతమంది, లివర్ ప్రాబ్లమ్స్తో ఎంతమంది, కిడ్నీ డయాలసిస్ మీద ఉండి చనిపోతున్న వాళ్ళు ఎంతమంది, ఇలాగున ఎన్నో ఎన్నో చెప్పలేమండి. మానవుడు మరణించడానికి ఒక మార్గమే వ్యాధి కానీ ఏదైనా కానీ. కాబట్టి దాని ద్వారా అతడు అసలు మరణం అనే దానికంటే నిద్రించుచున్నాడండి. క్రైస్తవ పరిభాషలో మరణం అనేది లేదు, మరణం అంటే నరకమే. కానీ నిద్రించుచున్నారు అంటే ఒక స్థానాన్ని మార్చి వేరొక స్థానానికి వెళ్తున్నారు. ఇప్పుడు మన సందర్భం అది కాదు. కాబట్టి ఆ వ్యాధి ద్వారా ఎందరూ అవతల గట్టుకు వెళ్ళిపోవాలని ఉన్నదో దాన్ని ఎవరు ఆపలేరండి. కాబట్టి దయచేసి గమనించాలని మనవి చేస్తున్నాను. ఒక బిడ్డ
చనిపోయాడని ఆ కాలంలో దైవజనుల దగ్గరికి ఒక విన్నపం తీసుకొచ్చాడు ఒక వ్యక్తి. అయ్యా, మీరు ప్రార్థన చేసి చాలామందిని బ్రతికించారు కదా, నా కుమారుడు కూడా బ్రతికించండి, అతన్ని ఇంకా సమాధి చేయలేదు, మీకోసం వెయిట్ చేస్తున్నాము. దయచేసి గమనించండి. అయితే దైవజనుడు అన్నాడు, నేను ప్రార్థన చేసుకొని చెప్తాను అన్నాడు. ఆయన ప్రేయర్ చేస్తే దేవుడు దర్శనం చూపిస్తాడు. ఆయనకి ఖచ్చితంగా దర్శనం చూపిస్తాడు. ఆ దర్శనంలో మృతులై నశించిన ఆత్మల దగ్గరికి వెళ్ళి వెతికాడంట. అక్కడ అవి లేవు. ఆ పిల్లవాడు అక్కడ లేడు. ఎందరో ఆ రోజు చనిపోయిన వాళ్ళందరినీ ఆయన సెర్చ్ చేశాడు, వెతికాడు. ఆయన ఆత్మ అక్కడికి వెళ్ళి వెతికింది, లేదు. ఆ తర్వాత అతడు ఎక్కడున్నాడు? సురక్షితమైనటువంటి పరదైసులో ఉన్నాడు, దేవుని సముఖంలో ఉన్నాడు. ఇప్పుడు దేవుడు ఆ వ్యక్తిని తీసుకొని ఒక సేఫ్ జోన్లో ఉంచిన తర్వాత అతని కోసం మరలా ప్రార్థించి రప్పించాల్సినంత పని అక్కడ లేదు. గమనించాలి. పేతురు తబితను లేపాడు. వారు ఆమె చేసిన ఉపకారాలు, వస్తువులు అవన్నీ చూపించారు. చూపించిన తర్వాత పేతురు కూడా ప్రార్థించాడు. ప్రార్థించినప్పుడు ఆమె బ్రతకాలని దేవుడు, పేతురు ప్రార్థిస్తే తిరిగి లేవాలని దేవుడు ముందు నిర్ణయించాడు కాబట్టి అది చూసుకున్నాడు. అది దేవుని చిత్తమే. కాబట్టి ప్రార్థించగానే ఆమె బతికింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు దయచేసి గమనించాలని మనం చూస్తున్నాను. కాబట్టి ఈ జననము మరణము అనేది కామన్. అయితే మనం ఒక్కటే ఈ భూమి మీద దేవుని యొద్దకే మనం వెళ్ళుచున్నామా, దేవుని సన్నిధానంలో మనం ఉంటామా, అంటే పరలోక రాజ్యానికి అర్హులుగా ఉన్నామా లేదా అనేది మనం ఇక్కడ చూసుకోవాలి. అది కూడా ముందు నిర్ణయమే. అయితే ఇక్కడ మనము జాగ్రత్త వహించాలి. అది దేవుని యొక్క కృప, దేవుని స్తోత్రం. కాబట్టి ఈ సైంటిస్టులు ఎన్నో కనుగొన్నారు. థామస్ ఆల్వా ఎడిసన్, అతడు విద్యుత్ ద్వారా వెలిగేటటువంటి ఆ బల్బును కనుగొన్నాడు. అతడు అంతకుముందు దాన్ని కనుగొనక ముందు ఆ చిన్న కిరోసిన్ దీపాలు, ఆయిల్తో మండే దీపాలు పెట్టుకొని ఆ దీపపు కాంతిలో నివాసం చేసేవాళ్ళు. ఎప్పుడైతే ఈ థామస్ ఎడిసన్కి ఆ తాళం దొరికిందో అతడు విద్యుత్ బల్బును కనుగొన్నప్పుడు గొప్ప విప్లవం వచ్చింది. ఈరోజు ఆ కాంతి ద్వారానే మనము సంతోషించగలుగుతున్నాం. దేవుడు ఒక పీరియడ్ వచ్చినప్పుడు ఆ కీ ఆ వ్యక్తికి ఇస్తాడు. ఎవరో ఒకరికి ఆయన ఆ తాళాన్ని సిద్ధపరిచి ఉంచుతాడు. అది తాళం. దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రియులారా, అలాగే ప్రవక్త ఒక రచయితను గురించి మాట్లాడాడు. జాగ్రత్తగా వినండి. అతడు తన రచనలను రాసి అనేక మంది ఆ యొక్క మ్యాగజైన్స్ లేకపోతే వార్తాపత్రికలు నడిపేటటువంటి వారి దగ్గరికి వెళ్ళి, నా రచనలను మీరు కొంచెం పరీక్షించి నాకు అవకాశం ఇవ్వండి అన్నాడు. వాళ్ళందరూ కూడా ఎగతాళి చేశారండి. అది అసలు నీది రచనే కాదు, దానివల్ల ఎవరికి ఎలాంటి ఉపయోగం ఉండదు అన్నట్టుగా మాట్లాడారు. చివరికి తంటాలు పడ్డాడు. ఎవరో ఒక వ్యక్తి తన చిన్న పత్రికలో అతనికి అవకాశం ఇచ్చిన్నాడు. అంత మాత్రమే కాదు, అతనికి ఒక అద్దెలు తీసిచ్చాడండి. ఆ అద్దె ఇంట్లో ఉండగా ఆ పాడుబడిన ఇంట్లో ఆ ఎలుకలు, ఆ పిల్లి, ఆ చేసేటటువంటి ఆ విన్యాసాన్ని చూశాడు. అది దాన్ని తరమటం, అది దాక్కోవటం, ఇవన్నీ కూడా. దాని మీద అతనికి ఒక తాళం దొరికింది. తాళం దొరికి దాన్ని మిక్కీ మౌస్ అని పేరు పెట్టి దాన్ని ఒక స్టోరీగా రాసి ఆ వార్తాపత్రికలకే కాదు, ఆ కాలం నుండి చాలా కాలం వరకు ఒక హాస్యాస్పదమైన, పిల్లల కాడి నుంచి పెద్దల వరకు అట్రాక్ట్ అయ్యేటటువంటి మరి ఆ యొక్క గమనిస్తే ఆ కథను రాసినప్పుడు అతని పేరే వాల్ట్ డిస్నీ.
కోటీశ్వరుడు అయ్యాడండి. ఎందుకంటే అది అంతగా ప్రజలను ఆకర్షించింది. ఆ తాళం అతడు సెర్చ్ చేసినప్పుడు, అతడు వెతుకుతూ ఉన్నప్పుడు ఆ కీ అతనికి దొరికింది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, అనేక వ్యాధులు వచ్చాయండి. దైవదాసుని కాలంలో ఈ పోలియో వ్యాధి కానీ, అనేకమైనటువంటి వ్యాధులు కానీ చాలా ఎక్కువగా ఉన్నాయి. పోలియో, డిప్టీరియా, మసూచి, ఎల్లో ఫీవర్, ధనుర్వాతము, ఇప్పటి కాలంలో చూడాలంటే సార్సు, ఎబోలా, ఇప్పుడున్నటువంటి కోవిడ్, ఇలాగున ఎన్నో వ్యాధులు ఈ భూమి మీద ఉన్న మనిషిని చుట్టూ మరి కమ్ముకొని ఉన్నాయండి. చుట్టుముట్టాడుతూ ఉన్నాయి, తరుముతూ ఉన్నాయి. కానీ వాటన్నిటికీ కూడా సాల్వేషన్ దేవుడు ముందే సిద్ధపరిచాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ప్రియులారా, ఇక్కడ దయచేసి గమనించినట్లయితే ఆ దినాల్లో పోలియో ద్వారా ఎంతోమంది, ధనుర్వాతం ద్వారా ఎంతోమంది, కోరింత దగ్గు ద్వారా ఎంతోమంది, ఇలాగున ఎందరో నశించిపోయారు. అయితే సాగ్ అనేటటువంటి ఒక సైంటిస్ట్, అతడు ఒక క్రైస్తవుడు, అతడు పోలియోకి వ్యాక్సిన్ కనుగొన్నాడండి. దేవునికి స్తోత్రం. ఈరోజు ఇంచుమించుగా పోలియోతో బాధపడే వాళ్ళు చాలా అరుదు లేరండి. ఆ చచ్చుబడిపోయేటటువంటి పరిస్థితులు, కాలో చెయ్యో ఏదో ఒకటి, ఇలాంటి వ్యాధులన్నిటికీ కూడా తాళం దొరికింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి కొన్ని తాళాలు వేయబడి ఉంటాయి. ఆ తాళం ఒకదానికి వేశారంటే, దయచేసి గమనించండి, దాని ద్వారా ఏదో ఒక ప్రయోజనం ఉంది, లేకపోతే దాంట్లో ఏదో విలువైనది ఉంటుంది. ఒక విలువైనది ఉంది కాబట్టి దానికి లాక్ వేసి పెట్టారు. దయచేసి గమనించాలి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆత్మీయముగా మనం చూస్తే మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన ద్వారమై ఉన్నాడండి. దేవునికి స్తోత్రం. చూద్దాం, ఆయన ఒక తాళం మనకి. యోహాను సువార్త 10వ అధ్యాయము 7వ వచనం. కాబట్టి యేసు మరలా వారితో ఇట్లనెను, గొర్రెలు పోవు ద్వారమును నేనే. దేవునికి స్తోత్రం. ఇంకా అంటున్నాడు, నాకు ముందుగా వచ్చిన వారందరూ దొంగలను దోచుకొని వారునై ఉన్నారు. చూడండి, అసలైన ద్వారము ప్రభు అయిన యేసుక్రీస్తు అండి. ఆయన కంటే ముందు ఎందరో వచ్చారు. ఆయన ఆరోహణుడై వెళ్ళిపోయిన తర్వాత కూడా చాలామంది మోసగాళ్ళు ఉంటారని కూడా బైబిల్ ముందుగానే చెప్పింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ముందుగానే చెప్పిందండి. ఎందుకంటే ఆయన తెలియపరచకపోతే మనం కనుగొనలేం. కాబట్టి ఇక్కడ ప్రభు అంటున్నాడు, గొర్రెలు పోవు, లేదంటే ఆ గొర్రెలు పోయే ద్వారాన్ని నేనే ఆయన చెప్పాడండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. క్లియర్గా చెప్పాడు, నా ద్వారా తప్ప ఎవరు కూడా తండ్రి యొద్దకు రాలేరో, ఆ స్థలానికి పోలేరండి. ఈరోజు పరలోక రాజ్యానికి మనం చేరాలంటే, ర్యాప్చర్లో ఎత్తబడాలంటే మనకు ఒకే ఒక మార్గం ఉంది. అది ప్రభు అయిన యేసుక్రీస్తే. ఓ రోజు ప్రభు అడిగాడు, నన్ను గూర్చి ఏమనుకుంటున్నారు? వాళ్ళు అన్నారు, నువ్వు ప్రవక్తల్లో ఒకడని, ఏలియావని, మరొకటని అనుకుంటున్నారయ్యా అని. ఒక ప్రవక్తం అనుకుంటున్నారు. ఆయన దేవుని కుమారునిగా, అంటే దేవునిగా గుర్తించలేకపోయారు ఆ రోజు. కాబట్టి ఆ తర్వాత అడిగాడు, మీరేమనుకుంటున్నారు అని. అప్పుడు అంటాడు, పేతురు అన్నాడు, నువ్వు సర్వోన్నతుడైనటువంటి దేవుని కుమారుడు, నువ్వు మెస్సియావు అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. అప్పుడు ప్రభు అన్నాడు, సీమోన్ బర్యోనా, నీవు ధన్యుడవు, ఇది నీకు రక్తమాంసములు బయలుపరచలేదు కానీ పరలోకమందున్న నా తండ్రే నీకు బయలుపరిచాడు అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇదిగో నేను ఈ ప్రత్యక్షత అనేటటువంటి బండ మీద నా సంఘమును కడతాను. ఈ ప్రత్యక్షత ఎదుట
పాతాళ లోక ద్వారములు నిలువ నేరవు అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసు ప్రభు కోసం దేనికైనా నేను రెడీ అనేవాడు పేతురు. అన్నాడు, అందరూ పారిపోతారేమోనయ్యా, నిన్ను కనుక శ్రమ పెట్టిన రోజున నేను మాత్రం నిన్ను విడవను అన్నాడు. అండి గుర్తుపెట్టి, నేను మాత్రం నిన్ను విడవను అన్నాడు. అయితే ప్రభు అన్నాడు, అలాగా, ఎందుకంటే ఆయన వర్తమాన భూత భవిష్యత్ కాలాలను ఎరిగిన దేవుడు అండి. హల్లెలూయా, నిజమేనా? అయితే ఒక విషయాన్ని గుర్తుపెట్టుకో, నీవు ఈరోజు నన్ను ఎరగనని నువ్వు ముమ్మారు చెప్పే వరకు ఈరోజు కోడి కొయ్యదు అన్నాడు. ఒకవేళ 3 మార్లు కనుక పేతురు చెప్పలేదనుకో, ఆ రోజు కోడి కూడా కొయ్యదు, తెల్లారు అంతే. అది దేవుని మాట అండి, వర్డ్ ఆఫ్ గాడ్. ఆది యందు వాక్యం ఉండెనో, వాక్యము దేవుని యొద్ద ఉండెనో, ఆ వాక్యమే శరీరధారిగా అక్కడ ఉన్నాడు. దేవుని స్తోత్రం. ఆయన అక్కడ ఉన్నాడండి. ఆయన లేకుండా ఏది కలగల. సమస్త సృష్టి ఆయన మూలంగానే కలిగింది. వాక్యమో శరీరధారి అయి ప్రత్యక్షమైందంతే. కానీ వారు గుర్తించలేకపోయారు. వాళ్ళు అంటారు, మేము మోషే శిష్యులం అంటారు, మేము ఏలియా సంబంధులు, అబ్రహాము పిల్లలం అంటారు. అబ్రహామే యేసు ప్రభు కోసం ఎదురు చూశాడు చూడాలని. ఈరోజు కూడా ఈ సత్యవాక్యాన్ని ఎవరు నమ్మరండి. సరే, గమనించాలి, ఆయన లేకుండా ఏది కలగలేదు. కాబట్టి ముమ్మారు అబద్ధం ఆడాడు. యేసుప్రభు ఎవరు అని తాను దూషించుకున్నాడు, శపించు. ప్రభు పేతురు వైపు చూశాడు, కోడి కూసింది, పశ్చాత్తాపడ్డాడు. ఓకే, ఆయన మరణించాడు, తిరిగి లేచాడు, తిరిగి కనపడ్డాడు, ప్రత్యక్షపరుచుకున్నాడు. ఆ తర్వాత కూడా మళ్ళా పేతురు, నేను చేపలు పట్టడానికి వెళ్ళిపోతున్నాను అన్నాడు. దయచేసి గమనించండి ప్రియులారా, ప్రభు మళ్ళా బలపరిచి నా గొర్రెలను కాయమని మేపమని స్థిరపరిచాడు. ఆ తర్వాత చెప్పాడు, మీరు పైనుండి శక్తి పొందు వరకు పట్టణంలో నిలిచి ఉండండి, మీరు ప్రార్థించండి అన్నాడు. వారు వెళ్ళి ఆ యెరూషలేము వెళ్ళి ఆ మేడగదిలో 120 మంది కలిసి ప్రార్థించారు. వారు ప్రార్థించినప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దిగి వచ్చింది. పెంతెకోస్తు దినం నాడు. ఇక్కడ మీరు దయచేసి గమనించినట్లయితే, ప్రభువు చెప్పినట్టుగా వారు దాన్ని పొందుకున్న తర్వాత పేతురు యొక్క మొదటి ప్రసంగంలో 3,000 మంది మారారు. ఆయన ఈ అపోస్తుల కార్యాలే సంఘ చరిత్రకు మూలం, ప్రారంభం. ఇప్పుడు మీరు దయచేసి వింటే ఆలోచించండి. అక్కడ అతడిచ్చిన బాప్తిజమం ఏంటి? ఏమనిచ్చాడు? మీరు ప్రభువైన యేసుక్రీస్తు నామమున బాప్తిజమం పొందండి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అనువరమును పొందుతారు అన్నాడు. ఇది మీకును దూరస్తులందరికీ వాగ్దానం చేయబడింది, ప్రామిస్. ఆమెన్. కాబట్టి మరి ఇప్పుడు అందరూ అంటే సత్య సంబంధులు కాక లోకంలో ఉన్న వారందరూ కూడా ఏం చేస్తున్నారంటే, మత్తయి సువార్త 28:19 ప్రకారం ప్రభువే అన్నాడు కదా, పేతురు కంటే ప్రభువే గొప్పవాడు. అయితే మీరు ఒకటి ఆలోచించండి, అక్కడ ఏమన్నాడు? తండ్రి యొక్కయు పేరు లేదు, కుమారుని యొక్కయు పేరు లేదు, పరిశుద్ధాత్మ యొక్కయు పేరు లేదు, నామము మళ్ళా పేరు. అక్కడ ఆ పేరు అయితే లేదు, కానీ అదే నామము అంటే పేరు యొక్క క్రియ. కాబట్టి ఆ నామమున బాప్తిజమం ఇవ్వండి అన్నాడు. ఆయనను పైనుండి శక్తి పొందు వరకు ఆగండి అన్నాడు. ఇప్పుడు పరిశుద్ధాత్మ వచ్చిన తర్వాత అతనికి ఒక తాళాన్ని బయలుపరిచిందండి. ఆ తాళం ఏంటంటే ప్రభువు అయిన యేసుక్రీస్తు నామమే. దేవునికి స్తోత్రం. అతడు క్లియర్గా చెప్పాడు. మరి ఏ నామమున రక్షణ కలగదో ఈ నామమునే మనం రక్షణ పొందాలి. సంఘంలో ఆది సంఘం యేసుక్రీస్తు నామమునే బాప్తిజమం ఇచ్చింది. వారికి దొరికిన తాళం అదే. ఆయన ద్వారా తప్ప
మరి ఏ మార్గమున కూడా మనము తండ్రి యొద్దకు వెళ్ళలేం, పరలోకం చేరలేం. అది తాళం. అయితే ఆ తాళాన్ని తారుమారు చేసింది ఎవరు? ఇవన్నీ కూడా ప్రియులారా మీరు గమనించండి. ఈ తాళాన్ని తారుమారు చేసింది ఎవరు? క్రీస్తు శకం 325. దయచేసి గమనిస్తే కాన్స్టాంటిన్ అనేటటువంటి చక్రవర్తి కాలంలో ఆ నైసియా సభలో అది తారుమారైపోయిందండి. అది తారుమారైపోయింది. ఎందుకంటే అందరినీ సమైక్య చేసి క్రమమును అక్రమముగా మార్చేశారు. ఆ రోజు నుండే సంఘాల్లో దైవశక్తి తప్పుకుంది. ఎందుకంటే ఒకదాన్ని కలిపినా ఒకదాన్ని తీసివేసినా ఆ తెగుళ్ళు వారి మీదకి వస్తాయని ప్రకటన గ్రంథం చెప్తుంది. వాక్యంతో ఒకటి కలపకూడదు, తీసివేయకూడదు. ఆనాడు హవ్వ వాక్యంలో సరిగా నిలబడినందువల్లనే తప్పిపోవడం వల్లే అపవాది మోసగించాడు. ఈరోజు సత్యమును ఎరుగనందువల్లనే, ఆ తాళాన్ని పట్టుకోనందువల్లనే దేవుని సంఘాలలో శక్తి లేని భక్తి ఎక్కువైపోయిందండి. 2 తిమోతి 3:5 పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారై ఉంటారు అని బైబిల్ చెప్తూ ఉంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా మీరు దయచేసి గమనించండి. పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారై ఉంటారంట. గమనించారా? కాబట్టి అంత్య దినాల్లో అలా ఉంటుందని ప్రభువు చెప్పాడు. అంత మాత్రమే కాదండి, మోసం లోకంలో ప్రవేశించినందువల్ల చీకటి ప్రవేశించింది. అయితే అంత్య దినాలలో మనం వచ్చేసాం, తిరిగి ఆ తాళం మనకు దొరికింది. కాబట్టి ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమును మనం కలిగి ఉన్నప్పుడు దేవుడు ఆయన శక్తిని కృమ్మరించాడండి. ఈ కాలపు ప్రవక్త విలియం మరియన్ బ్రెన్హామ్ గారి ద్వారా ఆ గొప్ప వెలుగును దేవుడు తీసుకొని వచ్చాడు. ఎందుకంటే ప్రకటన గ్రంథం 10:7 ప్రకారం మర్మములన్నీ కూడా ఆ 7వ దూత పలికినప్పుడు మర్మములన్నీ కూడా సమాప్తం అవుతాయి అన్నాడు. సమాప్తమయ్యాయి. పోగొట్టుకున్న తాళం దొరికింది, పోగొట్టుకున్న క్రమం దొరికింది, పడిపోయిన గుడారం తిరిగి కట్టబడింది, రిస్టోర్ అయింది. దేవుని స్తోత్రం. అందుచేత దేవుడు సహకారుడై ఆ కాలంలో పోగొట్టుకున్నదంతటిని తిరిగి ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. ఆ పసరు పురుగులు, గొంగలు పురుగులు తినివేసిన పంటంతా కూడా మరలా దేవుడు తిరిగి ఆ పునరుజ్జీవాన్ని తిరిగి ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. ఆ 7 సంఘకాలాల్లో మిగతా వారికి తెలియనటువంటి మర్మములన్నీ కూడా 7వ సంఘకాల దూత ద్వారా మనకి ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. తినివేసిన పంట తిరిగి ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు సహకారులై ఎన్నో అద్భుతాలు చేశాడు. వాళ్ళు ఏమని చెప్తున్నారు? అద్భుతాల కాలం అయిపోయింది. ఎందుకంటే శక్తి లేదు, దేవుడు లేడు వారి దగ్గర, వారిని విడిచేశాడు దేవుడు. కాబట్టి ఈ త్రిత్వ సిద్ధాంతంలో ఉన్నటువంటి వారు నిజంగా సిద్ధాంతమేనండి. లేఖనాల్లో ఎక్కడ కూడా ఆ రీతిగా బాప్టిజం ఇచ్చినట్టు లేదండి. లేదు, నో, ఎక్కడా లేదు. కానీ వారు ఇస్తున్నారంటే మరి అతడు రాజు కదా, కాన్స్టంటైన్. అప్పటి వరకు చీకటి కాలం, సంఘాలకు శ్రమలు, వీళ్ళందరినీ ఏకం చేసి అతడు ఏం చేశాడు? ఒక కొత్త సిద్ధాంతాన్ని తెచ్చాడు. ఈ నామినల్ క్రిస్టియన్స్ అందరూ కూడా ఆ లోక సంబంధంగా ఆశీర్వాదాల కోసం వెతికిన వాళ్ళందరూ దాంట్లో కలిసిపోయారండి. ఒక సొసైటీగా మారిపోయారు. ఎప్పుడైతే దేవుని సంఘం శాఖగా మారిపోద్దో దేవుడు అక్కడి నుంచి వైదొలుగుతాడు. కాబట్టి ఇంక అక్కడ ఎలాంటి కార్యాలు జరగవు. వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయడానికి ఏం వీల్లేదు. వాళ్ళకి ఏదో ఒక క్రమం ఉంటుంది. ఆ క్రమం ప్రకారం లోదరన్ క్రమం, బాప్టిస్ట్ క్రమం, మరొకటి క్రమం, అవి చేసుకొని వెళ్ళిపోవడమే తప్ప దేవుని వాక్యాన్ని ప్యూర్గా నమ్మి
దాన్ని ప్రకారం నడుచుకునేటటువంటి ఆలోచన వారికి ఉండదండి. అది ఎప్పుడో వదిలేశారు వాళ్ళు. ఇంకా మీరు దయచేసి గమనించినట్లయితే దైవదాసుని యొక్క కాలంలో ఎందరో నయము కాని వ్యాధుల నుండి విడుదల పొందారు. అంత మాత్రమే కాదు, చనిపోయిన వారు బ్రతికారు. ఎందుకంటే దేవుడు దాన్ని నిరూపించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంచుమించుగా కొన్ని మిలియన్ పీపుల్స్ ఆ వాక్యం ద్వారా వెలిగింపబడ్డారు. దేవుని స్తోత్రం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మారడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 8వ వచనం ప్రకారము ఆయన నిన్న నేడు నిరంతరము ఒకటే రీతిగా ఉన్నాడు. ఆయన మార్పు లేని దేవుడు. హల్లెలూయా. ఆ రోజు ఆయన చేస్తే ఈరోజు కూడా ఆయన చేస్తాడు అని ప్రవక్త ఆయన కాలంలో రంగం మీద ఉన్నప్పుడు వాక్యంగా రూఢిగా బయలుపరిచాడండి. దేవుని స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఆయన స్వస్థపరుచు దేవునిగా ఉన్నాడు. నిర్గమకాండము 15వ అధ్యాయం 26వ వచనం ప్రకారం నిన్ను స్వస్థపరుచు యెహోవాను నేనే అని ఆయన అన్నాడండి. హల్లెలూయా. దేవుని స్తోత్రం. కాబట్టి ఆయనే ద్వారం, ప్రభువైన యేసుక్రీస్తే ద్వారం. ప్రవక్త అంటాడు, ఇది నేను చేయలేదు, ఇది దేవుడు నా ద్వారా మీకోసం చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరికొంతమంది ఏదో అంటున్నారు, దైవజనుని పట్టుకొని క్రైస్తని. ఆయన ఎప్పుడు కూడా నేను క్రీస్తుని చెప్పుకోవాలా. అందుకే అన్యులు ఆ పేరెత్తితే కోపపడేటంతగా మలచేశారండి కొందరు. వాళ్ళకి మైండ్ సరిగా లేదు. ఎవరైనా మనుషులందరూ అబద్ధికులే. దైవజనుడు చెప్పే మొదటి మాట ఏంటో తెలుసా? అదే చదివిస్తాడు, మనుషులందరూ అబద్ధికులే, దేవుడు ఒక్కడే సత్యవంతుడు. ఆయన ఎప్పుడు కూడా నేను అర్హుడను కాను అన్నాడు. దేవుడు ఆయన కృపచేత నన్ను రక్షించుకున్నాడని చెప్పాడు. దేవుని స్తోత్రం. యాకోబు భక్తుడు అంటాడు, ఏలియా కూడా మన వంటి స్వభావం కలిగిన మనుష్యుడే, అది గుర్తుపెట్టుకోండి. కానీ కొందరికి అతి ఉత్సాహం అన్నమాట. ఈ అత్యుత్సాహాన్ని బట్టి వారికి నోటికొచ్చిందల్లా చెప్పేసుకుంటా వెళ్ళిపోతారు. కాబట్టి ప్రజలలో ఏమొచ్చింది అని అంటే తప్పుడు సంకేతాలు వచ్చేసి అందుని బట్టి యథార్థవంతులను కూడా భయంకరంగా విమర్శించేటటువంటి పరిస్థితులు వచ్చాయి. అయినప్పటికీ యేసుక్రీస్తునే బయల్జబూల్ అన్నారు. యేసుక్రీస్తు దినాల్లో ఆయన్నే ఎన్నెన్నో అన్నారు. కాబట్టి హెబ్రీయులకు రాసిన పత్రికలో మనం చూడగలం, క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడంట. అంతే. ఇక ఆయన కోసం వచ్చే ఏ నిందలైనా సరే మనం భరించక తప్పదండి. కాబట్టి మరి ఏమన్నా అనుకోనివ్వండి ప్రవక్తను గూర్చి, ఈ వర్తమానములో మనము సత్యమును గ్రహించాము, ఈ వర్తమానములో మనము మన కనులు తెరవబడ్డాయి, మన స్థానాన్ని గుర్తించాం, దీని ద్వారా మనకి మేలు కలుగుతుంది, ఇది లేఖన సత్యమని నీకు తాళం దొరికింది, కాబట్టి నువ్వు ఫాలో అవుతున్నావు అంతే. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి అది మనకు దొరికింది, దాన్ని మనం పట్టుకున్నాం. అది వారికి దొరకలేదు, దాన్ని వారు విడిచిపెట్టారు, విమర్శిస్తున్నారు, అది తర్వాత సంగతి. కాబట్టి యేసుక్రీస్తు ద్వారానే తప్ప మనము తండ్రి యొద్దకు చేరలేం. ఇప్పుడు యేసుక్రీస్తు మూలముగా మనకేం కలుగుతుందండి? విశ్వాసము కలుగుతుంది. దేవునికి స్తోత్రం. ఆయన విశ్వాసానికి కర్త అండి. కాబట్టి పరిశుద్ధ గ్రంథంలో మనకి ఎన్నో వాగ్దానాలు ఉన్నాయి, ఎన్నో సత్యాలు ముందుగా ఆయన మన కోసం రాసిపెట్టాడు. కానీ ఈ వాగ్దానాల ద్వారా మనం విడుదల, స్వస్థత, ఆశీర్వాదం, ఆదరణ పొందాలనేది దేవుని యొక్క ఉద్దేశమై ఉంది. అయితే దాన్ని తెరవాలంటే ఒకే ఒక తాళం ఉంది. ఆ తాళం ఏంటంటే మరి విశ్వాసమే. దేవునికి స్తోత్రం కలుగును గాక. అనగా వాక్యమును ఉన్నది ఉన్నట్లుగా మనము నమ్మాలండి. వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా కనుక మనం నమ్మకపోతే ఈరోజు ఆయన నుండి మనం ఏది కూడా ఎక్స్పెక్ట్ చేయాల్సిన పని లేదండి.
వాక్యాన్ని నమ్మకపోతే, విశ్వాసం లేకపోతే నువ్వు ఏమి ఎక్స్పెక్ట్ చేయగలుగుతావు? చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనం. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెతుకు వారికి ఫలము దయచేయగలవాడనియు నమ్మవలెను కదా. కాబట్టి ఒకటి గుర్తుపెట్టుకోండి, విశ్వాసం లేకుండా 100% నువ్వు లేఖనాన్ని నమ్మాలి. 100% వాక్యానికి నువ్వు లోబడాలి. 100% దాన్ని నువ్వు విశ్వసించాలి. విశ్వాసం లేకుండా ఏ కార్యము కూడా జరగదని ప్రభువే చెప్పాడండి. ఆయన సజీవంగా భూమి మీద సువార్త ప్రకటించిన దినాల్లో, శరీరధారి అయి ఉన్న దినాల్లో కొన్ని ప్రాంతాల వారు ఆయన నమ్మల. అక్కడ ఆయన అనేక అద్భుతాలు చేయజాలకపోయాడు. చేయలేదండి, ఆయన చేయగలడు, ఆయనలో శక్తి ఉంది. కానీ ఆ శక్తి ఎక్కడ విడుదల కాలేదంటే అవిశ్వాసము కలిగిన స్థానంలో శక్తి విడుదల కాలేదు. అసలు అవిశ్వాసమే పాపం అండి. సత్యమైనదేదో దానిని నమ్మకపోవటమే పాపం. సత్యాన్ని అంగీకరించకపోవటమే పాపం. సత్యమని తెలిసాక కూడా ఎరుగకపోవటమే అవిశ్వాసం. అవిశ్వాసమే పాపం. పాపం వల్ల వచ్చే జీతమే మరణం. మరణం తర్వాత అవిశ్వాసులు వెళ్ళే స్థానం మనకు తెలుసు, అది నరకం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో విశ్వాస వీరుల పట్టి ఉంది. హెబ్రీ 11 నేను చదువుతాను చూడండి, 33 నుంచి. వారు విశ్వాసము ద్వారా రాజ్యములను జయించిరి, నీతి కార్యములను జరిగించిరి, వాగ్దానములను పొందిరి, సింహముల నోళ్లను మూసిరి, అగ్నిబలమును చల్లార్చిరి, ఖడ్గదారును తప్పించుకొనిరి, బలహీనులుగా ఉండి బలపరచబడిరి, యుద్ధములో పరాక్రమశాలులైరి, అన్యుల సేనలను పారద్రోలిరి, స్త్రీలు మృతులైన తమ వారిని పునరుద్ధానం వలన మరలా పొందిరి, కొందరైతే మరి శ్రేష్టమైన పునరుద్ధానము పొందగోరి విడుదల పొందనొల్లక యాతన పెట్టబడిరి. కాబట్టి ప్రియులారా, అట్టి వారికి ఈ లోకము యోగ్యమైనది కాదు అని సింహాల నోరును మూశారు, అగ్నిజ్వాలను చల్లార్చారు. ఇవన్నీ కూడా వారికి ఎలా మరి దానిని పొందుకోగలిగారు? ఆలోచన చేయండి. ఎలా పొందుకోగలిగారంటే విశ్వాసము ద్వారా. ఆ లీవర్ తెరవగలిగినటువంటి తాళము, ఓపెన్ చేయగలిగినటువంటి తాళము వారి దగ్గర ఉంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము దేవుని వాక్యాన్ని 100% నమ్మితే ఆ వాక్యము ద్వారానే మనము పొందుకోగలము. ఎందుకంటే అది కేవలము మానవుని మాట, కల్పిత కథ కాదండి. అది దేవుని యొక్క వాక్యము కనుక ఆ వాక్యాన్ని మనం నమ్మినట్లయితే ఖచ్చితముగా ఆ కార్యాన్ని మనం చూడగలుగుతాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి సంఘాలు ఎప్పుడైతే వాక్యము మీద విశ్వాసాన్ని విడిచిపెట్టాయో, గుర్తుపెట్టుకోండి, వాక్యం మీద నమ్మకాన్ని పోగొట్టుకున్నారో, అప్పుడు జరిగింది ఏంటంటే ప్రియులారా, ఏం జరిగిందంటే దేవుడు అద్భుత కార్యాలు చేయటాన్ని ఆపేశాడు. అందుకే ఈరోజు వ్యాధులు వస్తే తల్లడిల్లిపోతున్నారు. మరి స్వస్థత కూటాలని చెప్పి ప్రకటనలు చేసేటటువంటి వారు ఎందరో ఉన్నారు. నేను వారిని విమర్శించట్లేదు, కానీ ఈరోజు వారందరూ కూడా సైలెంట్ అయిపోయి బయటకు వెళ్ళి ఏ కార్యం కూడా చేయలేని వారుగా సైలెంట్ అయిపోయారు. ఎందుకని? వారు దానిని 100% వాక్యానుసారంగా వినియోగించుకోవట్లే. వారి యొక్క స్వయం లేకపోతే వారి స్వంత పేరును, ప్రఖ్యాతుల కోసం దాన్ని వాడుకున్నారు. కాబట్టి దేవుడు వారి కోసం ఏ కార్యం చేయలేడు. వారికి వరం ఉండొచ్చు, ఆ వరాలన్నీ కూడా ఒకరోజు నిష్ప్రయోజనం అయిపోతాయి. ప్రవచనములు కూడా నిరర్ధకములు అవుతాయి. కానీ వాక్యం స్థిరంగా నిలుస్తుంది. వాక్య ప్రత్యక్షతే ప్రాముఖ్యమైనది. దేవునికి స్తోత్రం. వరములన్నీ కూడా దాని స్థానానికి వెళ్ళిపోతాయి, కానీ వాక్యం నిలుస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాక్యము అభివృద్ధి చెందటానికి దేవుడు ఇచ్చినటువంటి ఎరువే ఈ యొక్క వరం. ప్రవక్త అంటాడు, అది ఒక ఎరువుగా ఉపయోగపడుద్దండి, అది అభివృద్ధి చెందటానికి. దేవుని స్తోత్రం కలుగును గాక.
కాబట్టి దైవజనుడు చెప్తున్నాడు, ఒక మిషనరీ వారి యొక్క కూటంలో, వాళ్ళ యొక్క సెమినరీలో మాట్లాడుతున్నాడంట, నాకు దేవుడు ఆఫ్రికాలోని రొడీషియా ప్రాంతంలో మిషనరీగా సేవ చేయమని చెప్తున్నాడు. అయితే వారు అడిగారంట, ఇది నేను డైరెక్ట్గానే చదివి మీకు వినిపించాలని ఆశపడుతున్నాను. చూద్దాం, చూడండి. పిల్లరా, ఇక్కడ దయచేసి గమనించినట్లయితే అతడు అలాగూ వెళ్ళాలని ఆశపడినప్పుడు వారు ఏమంటున్నారు, ఇతడు అన్నాడంటే, ఆఫ్రికా వెళ్ళుచున్నట్లుగా దేవుడు నన్ను ప్రేరేపిస్తున్నాడని చెప్పాడు. అప్పుడు అతడు ఒక యవన వయసులో ఉన్నటువంటి సేవకునిగా ఉన్నాడు. యవన వయసులో ఉన్నాడు. భార్య మరియు 2 పిల్లలు, చాలా అందమైన ఆడపిల్లలు అతనికి ఉన్నారంట. వాళ్ళందరూ కూడా 7-8 సంవత్సరాల వయసులోని వారు. ఈ యువకునికి వీరిని విడిచి వెళ్ళుట అసాధ్యముగానే ఉన్నది. అతడు ఒక బోధకుడు. ఆ ప్రాంతంలో అతనికి ఒక చక్కని సంఘం కూడా ఉంది. కానీ ఆ పిలుపును అతడు అణిచివేసుకోలేకపోతున్నాడు. దేవుడు ఏమని చెప్తున్నాడంటే, ఆఫ్రికా వెళ్ళి అక్కడ సేవ చేయమన్నాడంట. కాబట్టి అతడు తప్పకుండా ఆఫ్రికాకు వెళ్ళాలి. అతడు చాలా రోజులు దివారాత్రులు ప్రార్థించాడంట. వెళ్ళుటకు అతనికి మనస్సు లేదు, కానీ దేవుడు మాట్లాడటం ఆపలేదంట. ఇక తప్పక వెళ్ళవలనని అతడు చెప్పుచూ ఉన్నాడు. కాబట్టి వారంతా అంటున్నారు, నీకు చక్కని పిల్లలు ఉన్నారు, నువ్వు కొంచెం ఆలోచించుకో. ఆ సెమినరీలో వాళ్ళు అంటున్నారంట, నీకు అందమగు పిల్లలు ఉన్నారు, చక్కని భార్య ఉంది, నీవు కనుక అక్కడికి వెళితే అక్కడ ఉన్న పరిస్థితులు నీకు తెలుసా? అక్కడ భయంకరమైనటువంటి వ్యాధులు ఉన్నాయి, కుష్ఠరోగం ఉంది. ఇవన్నీ కూడా నీకును నీ పిల్లలకును సంభవించవచ్చు. ఒకవేళ నీ చిన్న కుమార్తెకి ఆ విష జ్వరాలు రావచ్చు, చనిపోవచ్చు. ఇలాగే ఎందరో అక్కడ సేవకెళ్ళి చనిపోయిన వారి జాబితా మా దగ్గర ఉంది. భయంకరమైన కుష్ఠరోగం ఉంది. ఒకవేళ నీ భార్యకు, నీ అందమైన భార్యకు ఆ రోగం రావచ్చు. అది ఎంతో ప్రమాదకారి అవుతుంది. కాబట్టి ఇలాగున నీ పిల్లలను తీసుకొని, నీ కుటుంబాన్ని తీసుకొని అక్కడికి వెళ్ళటానికి మరి ఇప్పుడు ఇదంతా కూడా నువ్వు ఆలోచించుకొని ఒక నిర్ణయం తీసుకో అని అంటే, అతడు అన్నాడంట, చూడండి, దేవుడు నన్ను వెళ్ళమన్నాడు. కన్నీరు కారుస్తూ చెప్తున్నాడంట, దేవుని యొక్క దర్శనం నాకుంది, ఆయన నన్ను పిలిచాడు. దేవుడు నన్ను ఆఫ్రికాకు పిలిచాడు కనుక నా కుటుంబము, నా పిల్లలు ప్రపంచంలో ఇక ఎక్కడా లేనంత క్షేమంగా ఖచ్చితంగా ఆఫ్రికాలో మేము ఉంటాము. ఆమేన్. దేవుని స్తోత్రం. కారణం ఏంటంటే దేవుడు మమ్మల్ని పిలిచాడు. కాబట్టి ఆ తాళపు చెవి మా దగ్గర ఉంది, ఆ విశ్వాసపు తాళం నా దగ్గర ఉంది. కాబట్టి ఇక నేను వెనుతిరగాల్సిన పని నాకు లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు ఖచ్చితంగా నన్ను పిలిచాడంటే ఆయన నన్ను, నా కుటుంబాన్ని కాపాడుతాడు అన్నాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. కారణం ఏంటంటే ఆ తాళాన్ని అతడు పొందుకున్నాడండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ మనం చూసినట్లయితే ఆ సేవకుని యొక్క తీర్మానం ఏంటి? దేవుని యొక్క దర్శనాన్ని అతడు పొందుకున్నాడు. దేవుడు వెళ్ళమన్నాడు, ఎస్. ఇక అతడు వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నాడండి. ఎంత గొప్ప తీర్మానం అండి అది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాగే చాలామంది ఆ తాళాన్ని కనుగొనకుండా వెళ్ళినట్లయితే వారు ఫెయిల్ అయిపోతూ ఉంటారు. అయితే మనం ఆ తాళాన్ని పొందుకున్న రోజున, హల్లెలూయా, ఆ తాళం మనకు దొరికిన రోజున దేవుని యొక్క కృపలో మనం ఎక్కడికి వెళ్ళాల్సి వచ్చినా కూడా భయపడం. అలాగే ఈ కాలపు ప్రవక్త దైవదాసుడు ఈ పరిచర్యను స్వీకరించుచున్నప్పుడు అతడు అగ్ని స్తంభాన్ని చూశాడు. చాలామంది అక్కడ ఉండి ఆ దర్శనాన్ని చూశారు. ఒక ఫోటో కూడా తీయబడింది, మ్యాగజైన్లో కూడా వేయబడింది.
అయితే దేవుడు చెప్పాడంట, నువ్వు వెళ్ళు అని. ఈ విషయాన్ని దైవదాసుడు తన సంఘ కాపరికి చెప్తే, నువ్వేదో తినకూడని ఆహారం తిన్నావు, అందుచేత నీకేదో పీడకల వచ్చింది అని. ఆఫ్టర్ ఒక 7వ తరగతి కూడా చదవనటువంటి నీవు ఏ రీతిగా ప్రపంచాన్ని చుట్టి రాగలవు? ఏ రీతిగా నీ జీవితంలో అద్భుత కార్యాలు సూచక్రియలు జరుగుతాయి? ఇవన్నీ కూడా నమ్మశక్యం కాదు అని. ఆ తర్వాత ఆయన దైవజనుడు ప్రవక్త స్వస్థత కూటాలను ఏర్పాటు చేసి గొల్యాతు మీదకి దావీదు వెళ్ళినట్టుగా అనేటువంటి ప్రసంగం చేసినప్పుడు కుంటివారు, గుడ్డివారు, మూగవారు ఎందరో అద్భుత కార్యాలను పొందారండి. చూశారు, కన్నులారా చూశారు, వారు ఆస్వాదించారు. ఎన్నో సైన్స్కి సవాలుగా నిలిచినవి కూడా అక్కడ తారుమారైపోయిందండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. దైవ సేవకుని ద్వారా గొప్ప అద్భుత కార్యం జరిగింది. ఎన్నో కార్యాలు ప్రభువు చెప్పినది ఏది కూడా తప్పిపోలేదండి. కాబట్టి ఒకానొక దినాన దైవదాసునితో దేవుడు మాట్లాడాడు. ఆయన 7వ తరగతి మాత్రమే చదివాడు. అయితే దేవుడు చెప్పినది ఏది కూడా, ఆయన చెప్పిన ప్రవచనాల్లో ఏది కూడా తప్పిపోలేదండి. ఒకరోజు ఒక దర్శనంలో ఒక స్థలంలో నీవు ఆ యొక్క వెండి కొనలతో మెరయిచున్నటువంటి ఎలుగుబంటిని చంపుతావని దేవుడు దర్శనంలో చూపించాడు. చూపిస్తే ఆ ప్రాంతంలో అసలు ఎలుగుబంట్లు తిరిగేటటువంటి స్థలం కూడా కాదు, కర్రలు కట్ చేసేటటువంటి ప్లేస్ అండి అది. ఒక గడ్డి పూచు కూడా లేదంట, ఒక రాయి కూడా లేదంట. అలాంటి స్థలంలో ఆ ఎలుగుబంటి రావటం అసంభవం. కానీ దైవదాసుడు చెప్పినట్లుగానే దేవుడు ఏదైతే చెప్తాడో అది జరుగుద్ది. అదే రీతిగా అక్కడికి ఒక ఎలుగుబంటి రావటం, దైవదాసుడు కలలో చూచిన విధంగా లేకపోతే దర్శనంలో చూచిన విధంగా దానిని చంపడం జరిగింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి అక్కడ ఉన్నటువంటి ఒక వ్యక్తి అడిగాడంట, అతని పేరు బడ్. ఏమన్నాడంటే, అది నీకు ఎలా సాధ్యమైంది? నేను ఎన్నో చూస్తున్నాను నీ దగ్గర, నీవు చెప్పినట్టుగా ఎన్నో వ్యాధులు, అవి చాలా భయంకరమైన వ్యాధులు, నువ్వు ముందే చెప్పి వారిని స్వస్థపరుస్తున్నావు. ఇది ఎలా జరుగుతుంది? నువ్వు చెప్పినట్టుగానే ఈ ప్రాంతంలో ఎలుగుబంట్లు ఉండవు, కానీ నువ్వు చెప్పినట్టుగానే ఎలుగుబంటి వచ్చింది, దాన్ని కాల్చుట జరిగింది, ఏది తప్పిపోలేదు, నీవు చెప్పింది చెప్పినట్టుగానే జరిగింది. ఏంటి ఇదంతటికి కారణం అని అంటే దైవదాసుడు చెప్పాడంట, యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. కాబట్టి ఎబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో మనం చూస్తే ఇంత గొప్ప సాక్షి సమూహము మనలను మేఘము వలె ఆవరించి ఉన్నందున దేవునికి స్తోత్రం, విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైన క్రీస్తు వైపు మనం చూడాలి. ఎందుకంటే ఆ తాళపు చెవి ఆయనే. కాబట్టి సులువుగా చిక్కులు పెట్టి పాపాలంటే అవిశ్వాసాలు. ఈరోజు మన జీవితాల్లో మనం అద్భుత కార్యాలు చూడలేకపోవటానికి, సూచక్రియలు చూడలేకపోవటానికి, ఎలాంటి గొప్ప కార్యాలను మనము ఆస్వాదించలేకపోవటానికి కారణం ఏంటంటే అవిశ్వాసమే. ఈరోజు సైన్స్ని నమ్ముతున్నాం, లోకాన్ని నమ్ముతున్నాం, లోకంలో ఎన్నో నమ్ముతున్నాం, బట్ వాక్యాన్ని నమ్మలేని కారణం చేతనే, దాని యందు విశ్వాసం ఉంచలేని కారణం చేతనే, లేఖనాలుగా అంగీకరించని కారణం చేతనే మనకి ఏది దొరకట్లేదండి. దైవ పిల్లలు సింహాల నోరులు మూశారు, అద్భుత కార్యాలు చూశారు, ఎన్నో గొప్ప సాహస కార్యాలు వారు చూశారు అని అంటే, వారు సాహస కార్యాలు చేశారని అంటే 100% కేవలం విశ్వాసము ద్వారానే.
వాక్యాన్ని వాక్యంగా నమ్ముట ద్వారానే నా ప్రియమైన దేవుని బిడ్డలారా. కాబట్టి దైవజనుని ద్వారా అన్ని గొప్ప కార్యాలు చేసిన దేవుడు ఆ తాళపు చెవి మనకు కూడా ఆయన ఇవ్వాలి. ఆయన ఇచ్చాడండి. అది ఈ కాలపు వర్తమానం. కాబట్టి అందులో పరిశుద్ధాత్మ శక్తి ఉంది. ప్రభు కృపలో ఎన్నో కార్యాలను నేను చూశాను. ఈ వర్తమానంలో నేను కొనసాగుచూ ఉన్నప్పుడు ఏది కూడా అసాధ్యమని నేను అనుకోను. దేవుడు ఖచ్చితంగా సాధ్యం చేస్తాడని నమ్ముతాను. లేఖనాన్ని నమ్ముతాను. ఆనాడు ప్రవక్తకు చేసిన దేవుడు మనకు కూడా చేస్తాడు. ఆ కాలంలో చేసిన దేవుడు ఈ కాలానికి కూడా సాటి అయిన దేవుడు. పరిశుద్ధాత్మ యుగ సమాప్తి వరకు ఉంది. ఈరోజు సంఘం అంటే ఆయన భార్య. సంఘానికి ఫుల్ పవర్ ఉంది. సంఘం ఏది తలుచుకున్నా, ఆ వధువు ఏది తలుచుకున్నా చేయగలదు. దేవునికి స్తోత్రం. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ఆ తాళపు చెవి మనకు లేకపోతే ప్రభువుని అడగండి. ఆ తాళపు చెవిని మనం కలిగి ఉన్నట్లయితే ముందుకు సాగుదాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. విశ్వాసమునకు తాళపు చెవి క్రీస్తే ఆయన మనకి ఇచ్చినట్లయితే ఒకరోజు ర్యాప్చర్లో మనం కొనుక్కోబడతాం. ఏ వ్యాధులైనా, ఏ బలహీనతలైనా ఏమి మనల్ని ఏం చేయలేవండి. క్రీస్తు ప్రేమ నుండి ఏది కూడా మనల్ని ఎడబాపనేరదో. కాబట్టి మోకరించండి, ప్రార్థన చేద్దాం. ఆ గొప్ప కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడైన దేవా, నీకు స్తోత్రాలు నాయనా. ఇదిగో ఈ ప్రత్యేక సమయంలో నీ బిడ్డలతో నాయన, నీ దాసుని ద్వారా మీరు మాకు ఇచ్చినటువంటి ద్వారమునకు తాళపు చెవి అనేటటువంటి అంశము ద్వారా మీరు మాట్లాడినందుకు వందనాలు. నిజంగా ఈ కాలానికి కూడా ఇది సరిపోతుంది నాయన. చాలామంది ఈ వైరస్ను బట్టి ఇతరత్ర కృంగిపోయారు నాయన. ముఖ్యంగా భయముతోనే చాలా ఇబ్బందులు పడుతున్నారు నా తండ్రి. వారందరిని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఆ శ్రమ నుండి, కష్టము నుండి, బాధల నుండి విడిపించండి నాయన. నీ నామమును బట్టి నాయన వాటిని గద్దిస్తున్నాం, తొలగిపోవునుగాక. బలహీనులను బాగు చేయండి, శక్తిహీనులకు బలాభివృద్ధి దయచేయండి. ఈ లేఖనము వారి హృదయాలను తాకునట్లుగా సహాయం చేయి నాయన. విశ్వాసం అనే తాళాన్ని వారు కలిగి ఉండి ప్రభువా, స్తోత్రం, మీ నుండి ఆ వాగ్దానాలను స్వతంత్రించుకునే కృప దయచేయమని, దేవాని కృపాహస్తం తోడుగా ఉంచమని, నీ ప్రత్యేకమైన బ్లెస్సింగ్ నీ బిడ్డలందరికీ తోడుగా ఉంచమని, ఈ లేఖనం ద్వారా మీరు మాట్లాడినందుకు నీకు స్తోత్రాలు. నీ ఆశీర్వాదం దయచేయమని, కృపతో జ్ఞాపకం చేసుకోమని, ఈ ప్రయాసకు తగిన ప్రతిఫలం దయచేయమని, కృప చూపమని యేసు నామమున అడుగుచున్నాము. ఆమెన్. అందరికి వందనాలండి. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మలను సమృద్ధిగా దీవించునుగాక. ఆమెన్. మీ ప్రార్థన అవసరతల కొరకు సంప్రదించవలసిన మా చిరునామా బ్రదర్ కె జాన్ గారు, ఇవాంజలిస్ట్, ఆకివీడు, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. పిన్ కోడ్ 534235. మా సెల్ నంబర్స్ 9010319843 మరి ఒక నెంబర్ 9491001743.